హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ చుక్కకూర అండి. చాలా టేస్ట్గా ఉండిద్దండి. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇప్పుడు వర్షాకాలంలో మనకు ఆకుకూరలు బాగా దొరుకుతాయి కదండి, ఫ్రెష్గా వస్తూ ఉంటాయి కదండి. నేను ఈరోజు చికెన్ చుక్కకూర ఇలా ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఏం లేదు, సింపుల్ అయిపోతుందండి. ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ ఉల్లిపాయ వేసుకొని సన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలండి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా 4 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలండి. ఆ తర్వాత నీట్గా కడుక్కున్న చికెన్ని మనం అందులో వేసుకోవాలండి. రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం గెంటితో తిప్పుకోవాలండి. ఈ చికెన్లో నీళ్ళతోనే కర్రీ ఉడికిద్దండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి ముక్క ఉడికినట్టు అనే అనిపించిద్ది మనకి రుచికి తగ్గ కారము, ధనియాల పౌడర్ స్పూను, జీలకర్ర పౌడర్ అర స్పూన్ వేసుకున్నానండి. చూడండి ఎట్లా కొత్త ఉడుకుతుందో, చాలా బాగుండిద్దండి. తర్వాత ఫ్రెష్గా మనము క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న చుక్కకూరని కూడా అందులో వేసేసుకోవాలండి. గెంటితో తిప్పుతుంటేనే మగ్గుతున్నట్టు అనిపిస్తుందండి. చూడండి చాలా బాగుండిద్దండి. ఎక్కువగా గోంగూరతో ట్రై చేస్తారు. ఈసారి మీరు కూడా చుక్కకూరతో ట్రై చేయండి అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. మాకైతే నెక్స్ట్ సండే ఇదే కావాలని కూడా చెప్పేస్తున్నారు. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుండిద్దండి. చూడండి లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేయటమేనండి. చాలా టేస్ట్గా వచ్చిందండి. చాలా బాగుంది. ఆకుకూరలు తింటే చాలా మంచిదండి, కానీ ఇలా వెరైటీగా ట్రై చేయండి అండి, బాగుండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.